మాస్టారు లెక్కలు బాగానే చెప్పారు, కానీ అవి లెక్కలు తప్పంట చూసుకోండి. మా లెక్కల మాస్టారు చందు మాస్టర్ నిన్న నారాయణ గారి గురించి చెప్తూ ఏదో లెక్కలు చెప్పారు, కానీ మీరు అభివృద్ధి సాధించిన విషయాల లెక్కలు మాత్రం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో మీరు సాధించిన అభివృద్ధి ఏమీ లేదు. లెక్కల మాస్టారు పాతవారి లెక్కల తర్వాత మీ లెక్కల గురించి చెప్పండి. మీరు అభివృద్ధి సాధించలేకపోయారు. మళ్ళా మాట్లాడుతూ అప్పు తీసుకువచ్చి నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధి సాధించారు అని, అప్పుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే అర్హత లేదు. నారాయణ గారు మన అమరావతి రాజధాని విషయంలో అయితేమి, ఇక్కడ నెల్లూరు నగర అభివృద్ధి విషయంలో అయితేమి అభివృద్ధిని సాధించి దాని మీద రెవెన్యూ చూపించి ఆ రెవెన్యూ ద్వారా మేము ఈ విధంగా అప్పులు తీర్చగలమని మాట చెప్పి అప్పు తీసుకొచ్చారు. మీరు చెప్పిన లెక్క కూడా తప్పు, కొద్దిగా తక్కువ అప్పే ఉంది. ఆ అప్పు వల్ల అభివృద్ధి పడుతుంది, రెవెన్యూ జనరేట్ అవుద్ది, ఆ ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తే బటన్ నొక్కేదానికి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడితే తప్ప అప్పు పుట్టే పరిస్థితి లేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేశారు. మీరు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖాకు గురైనవి చెప్తూ ఉన్నారు. డ్రైనేజ్ కనెక్షన్లు పూర్తి చేశారే కానీ కనెక్షన్ ఇవ్వలేదని వినడానికి చాలా హాస్యంగా ఉందండి. మీరు మాట్లాడడం కరెక్ట్గా నేర్చుకోవాలి. కనెక్షన్లు ఇవ్వడం మాత్రమే ఆపేసి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో 70% పూర్తయిన పనులు, అంటే డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానీ మినరల్ వాటర్ కనెక్షన్ అయితే కానీ కనెక్షన్లు ఇలేక చేతగాక చూస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీ ద్వారా చెప్పగానే ఈ అభివృద్ధి అనేది చెప్పింది. అభివృద్ధి సాధించింది అయితే ఏం లేదు. డ్రైనేజ్ విషయాలు, ఎండ్ టు ఎండ్ రోడ్ల విషయం కూడా ఎండ్ టు ఎండ్ రోడ్ వేయడం వల్ల చెట్లు పోయాయి అంటారు. సహజ వనరుల గురించి, చెట్ల గురించి మాట్లాడే అర్హత కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా సహజ వనరులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుని తినే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. మా మాస్టర్కి తెలియకపోవచ్చు అని. నిన్న మొన్న హడావుడిగా రోడ్లు వేశారు. నెల్లూరు కార్పొరేషన్లో సండే మార్కెట్ దగ్గర అయితే పక్కన లీలామాల్ సెంటర్లో అయితే కానీ మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ రోడ్ల విషయంలో కనీసం డ్రైనేజ్ పెట్టడానికి హోల్ పెట్టాలని, కింద డ్రైనేజ్ వ్యవస్థ ఉందని, సైడ్ కాలువలు వదలాలని కూడా ఆలోచించకుండా మీరు రోడ్లు వేసిన పరిస్థితి. హడావుడిగా ఆలోచన లేని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. డ్రైనేజ్ కాలువల గురించి, సైడ్ కాలువల గురించి మీరు ఆలోచించిన పరిస్థితి ఏం లేదు. ఎండ్ టు ఎండ్ రోడ్ల వల్ల ప్రజలు లబ్ధి పొందారా లేదా నెల్లూరు ప్రజానీకాన్ని అడిగితే తెలుస్తుంది. ఎండ్ టు ఎండ్ రోడ్ల వల్ల మీరు నివసించే రోడ్డు కూడా అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకోవచ్చు. మీరు నివసించే రోడ్డు ప్రాంతానికి అవతల 5 రోడ్లు కూడా నెల్లూరు నలుమూలలా కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారాయణ గారిదే. ఎంతో విజన్ ఉన్న నాయకులు. అమరావతి మేము మొదట్లో జనసేన పార్టీ తరపున మనం విజిట్ చేసినప్పుడు, అమరావతిని విజిట్ చేసినట్టు చూస్తే ఒక పెద్ద స్కూలుని, దాని పక్కనే ఆసుపత్రిని, దానికి సంబంధించిన వ్యవస్థనంతా సిద్ధం చేసి ఏమీ లేని ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద వ్యవస్థను సృష్టించడానికి చూశారు. ఎన్నికల కోడ్ వచ్చిన దానివల్ల నెల్లూరు కార్పొరేషన్లో పనులు అయితే అమరావతి పనులు అయితే పెండింగ్ పడ్డాయి. ఆయనకి రాష్ట్ర అభివృద్ధి గురించి రాబట్టుకోవాల్సిన రెవెన్యూ గురించి పూర్తిగా అవగాహన ఉంది. మీలాగా అవగాహన లేకుండా లేదు. ఈరోజు నెల్లూరు నగరంలో క్యాన్వాసింగ్కి వచ్చే అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను చూస్తే కొద్దిగా పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవడు మమ్మీ వీళ్ళంతా అంటున్నారు. గతంలో పోటీ చేసిన నాయకులు లేరు, సీనియర్ నాయకులు లేరు. ఎక్కడో వైజాగ్ నుంచి తరివేసే వచ్చిన మన విజయసాయిరెడ్డి ఒక పక్క, ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ ఒక పక్క, చాలా తక్కువ వ్యవధితో ఆయనకి అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం జరిగింది. ప్రజల నాడి పల్స్ ఆయనకి తెలుస్తుందని నేను అనుకోలేదు. ఉపాధ్యాయులందరూ కూడా తోటి ఉపాధ్యాయుడు అని మిమ్మల్ని గెలిపించారు. ఆ మెజారిటీ చూసి వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ ఉంది అనే అపోహలో మాత్రం ఉండబాకండి. రాబోయే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఎక్కడ కూడా అనుభవం ఉన్న నాయకులు లేరు. ఎవరో వచ్చి ఇక్కడ క్యాన్వాసింగ్ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అంటే, నెల్లూరు నగరంలో గతంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా అభివృద్ధిని సాధించలేకపోయారు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి